తున్నారనే వార్త కోడై కూసింది. ఎప్పుడైతే ఒక మనసు మూవీ రిలీజ్ అయ్యిందో నాగబాబు నాగశౌర్యకి తన కూతురు నుండి దూరంగా ఉండాలని వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది. అయినా ఇదంతా పట్టించుకోకుండా నిహారిక నాగశౌర్యతో పబ్స్కి పార్టీస్కి వెళ్తుండగా ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ నిహారిక నాగశౌర్యకి బ్రేకప్ చెప్పేసింది. అప్పటి నుండి నాగశౌర్యతో ఏ ప్రొడ్యూసర్ మూవీస్ చేయడానికి ముందుకు రాలేదు. అలా 2 ఇయర్స్ నాగశౌర్య సినిమా ఆఫర్స్ లేక ఇంట్లోనే ఉండటం జరిగింది. ఆ తర్వాత నాగశౌర్య ఎలాగైనా ఇండస్ట్రీకి కంబ్యాక్ ఇవ్వాలని తన ఓన్ ప్రొడక్షన్లోనే చెలో మూవీ చేయడం ద్వారా రీ ఎంట్రీ ఇవ్వటం జరిగింది. ఆ మూవీ ఓకే టాక్ తెచ్చుకున్నప్పటికీ నాగశౌర్యతో మూవీ చేయడానికి ఏ డైరెక్టర్ గానీ ప్రొడ్యూసర్ గానీ ముందుకు రాలేదు. వచ్చినా అవి అడపాదడపా మూవీస్ అవడంతో జనాలకు అవి రీచ్ అవ్వలేదని చెప్పొచ్చు. ఆ తర్వాత నిహారిక ప్రభాస్ని పెళ్లి చేసుకోబోతుంది అని, కృష్ణంరాజు వీరిద్దరి పెళ్లికి అంగీకరించాడు అనే వార్తలు మీడియాలో వచ్చిన సంగతి అందరికీ తెలిసింది. ఆ తర్వాత నాగబాబు అలాంటిది ఏమీ లేదని క్లారిటీ ఇవ్వటంతో అక్కడికి